అయితే సినిమా చూసిన తర్వాత కొన్ని కొన్ని ఎపిసోడ్స్ గురించి చెప్పాల్సొస్తాయి. ఇందులో ఇంటర్వెల్ నుంచి మాత్రం సినిమా మనిషిని కట్టిపడేసింది ప్రేక్షకుడిని. తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఎమోషనల్ జర్నీ చేయించి ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లాగా చేయించి అప్ అండ్ డౌన్ చేయించి పినాకిల్ ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు సినిమాని. ఆటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే హాస్పిటల్ సీన్ బుజ్జి సార్. అబ్బా! నా భూతో నా భవిష్యత్తు. ఇప్పుడు తలుచుకుంటే నాకు గగురు పడొస్తుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి. హాస్పిటల్స్ అసలు హాస్పిటల్ సీను వాడి నటనకి మాట్లాడుతూ చూడు సార్ నిజం సార్. అది నటనకి అది నటన కాదు, వాడు ఫీల్ అయిపోయాడు దానికి. అక్కడి నుంచి నా కంట తడి 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 లాస్ట్ వరకు ఆగలేదు. ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్. దానికి చక్కటి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నీకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన నువ్వు ఒకప్పుడు ఆపద్బాంధవుడు చేసావు, ఇంకోసారి రుద్రవేణి చేసావు, అలాగే చాలా సినిమాల్లో నీ పెర్ఫార్మెన్స్ అనేది తెలుసు. కానీ ఎక్కువ కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు చిరంజీవి. నీలో పొటెన్షియాలిటీ ఉంది. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం మన కె బాలచంద్ర గారు అన్నది కూడా అతను ప్రస్తావిస్తూ నీలో ఒక కమలాసనం రజనీకాంత్ అందరి కలయిక ఉంది అంటే ఏదో మాట్లాడుతూ రావాలి సినిమాలు అంటే. అలాంటి కంటెంట్ తోటి మనవాళ్ళు వస్తే కనుక ఎందుకు చేయను, చేసే కెపాసిటీ ఉంది, చేయగలను అన్న నమ్మకం నాకు ఉంది, రావాలి అంటే. నువ్వు చేయలేనిది చూడండి ఏం లేదు అని అన్నప్పుడు నాకు అవకాశాలు రాని టైంలో హిందీలో ఒక డంగల్, ఒక చెక్ దే వచ్చినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూసినప్పుడు ఇలాంటి కదా నాకు కావాలని కోరుకున్నాను. కానీ అలాంటి కంటెంట్ తోటి డైరెక్ట్లో వస్తేనే కదా మనకు ఏదైనా ఛాన్స్ అవకాశం ఉండేది. అలాంటి వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది. ఆ సినిమాల్లో దంగల్ తీసుకుందాం, అది ఫ్యామిలీ ఎమోషన్ అది. అండ్ దోస్ కుస్తీకి సంబంధించిన, రజనీకి సంబంధించిన ఫ్యామిలీ ఆడబిడ్డల వాళ్ళ ఇంటర్నల్ డ్రామా గుండెని కట్టిపడేస్తుంది, పిండేస్తుంది. అండ్ నీ సినిమా ఈ పెద్ది వచ్చేసరికి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అండ్ అవేర్నెస్ని మోటివేట్ చేస్తూ ఒక రకమైన ఎడ్యుకేటివ్ ఫిలిం ఇది. ప్రతి ఒక్కరికి, ప్రభుత్వాలకి అయితేనేవి, చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రేక్షకులకి, అందరికీ ఒక అవేర్నెస్ ఆలోచింపచేసే సినిమా ఇది. అందుకని అవి క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలైనా ఇది రస్టిక్ ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండేటటువంటి మట్టి కథ, మట్టి గేమ్స్, మట్టి మనుషుల కథ ఇది. అందునే దీనికి ఎక్కువ లాంజివిటీ ఉంటుంది, దీనికి ఎక్కువ ఆదరణ ఉంటుందని నేను నా భావన. అండ్ దట్ వే ఇలాంటి కథ చరణ్ రావటం అనేది నేను మిస్ అయింది, చరణ్ పొందాడు. కాబట్టి ఆ అవకాశం వచ్చింది కాబట్టి కొంతమంది చిరంజీవిని మించిన వాడు చరణ్ అంటున్నారు, ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కానీ ఒక తండ్రిగా గర్వంగా ఉంది, ఒక నటుడిగా కొంచెం కష్టంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగా చేసేవారు చరణ్, లవ్ యూ. గ్రామీణ వాతావరణం ఈ నేపథ్యంలో కథల్లో అఫ్కోర్స్ మీ గురువు గారు సుకుమార్ పెట్టింది పేరు. సుకుమార్ సినిమా రంగస్థలం కానీ ఇప్పుడు ఈ సినిమా ఇది చూసినప్పుడు నాకు అఫ్కోర్స్ నిన్న మొన్న చనిపోయారు, దివంగతులయ్యారు భారతిరాజా గారు. కొద్ది రోజుల క్రితం నేను భారతిరాజా గారు కూడా ఈ బుచ్చి సుకుమార్ లాగానే ఆలోచిస్తారు ఆయన. 16 వయదునీళ్ళ దగ్గర నుంచి మొదలు మర్యాద కానీ ఇలాంటి సినిమాలన్నీ, నా ఆరాధన సినిమా ఇవన్నీ కూడా చూస్తాను. నేను వాటి డిస్కస్ చేసుకుంటున్నాను. ఆ 2 డేస్లోనే నిన్న మొన్న ఆయన చనిపోయారని తెలిసినంత ఇది డ్యూ రెస్పెక్ట్ ఆయనకి మనస్ఫూర్తిగా మనం ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అలాంటి సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అదే రొమాంటిక్ సినిమాలు అవని, లేకపోతే డ్రామా అవని, ఫ్యామిలీ డ్రామా అవని. అండ్ వెరీ గుడ్ ఆయన గ్రౌండెడ్. అలాగా మళ్ళీ సుకుమార్ గారు, మీరు మన తెలుగులో అంత గ్రౌండెడ్ ఫిల్మ్స్ తీస్తుంటారు. మీ ఆలోచన అవి కానీ రస్టిక్గా ఉంటాయి, రూరల్గా ఉంటాయి, గ్రామీణానికి సంబంధించినవి ఉంటాయి. అట్లాగా ఆయన ఈ ఈ ఇందులో మనస్ఫూర్తిగా నేను ఇలాంటి ఒక శిష్యుడికి ఇన్స్పైర్ చేసి ఇలాంటి మంచి కథ ఎన్నుకోవడానికి, ఆలోచించుకోవడానికి ఒక కథకుడుగా, ఒక డైరెక్టర్గా నువ్వు అతనితో అసోసియేట్ అయ్యి నువ్వు నేర్చుకున్నందుకు, నేను ఇన్స్పైర్ చేసేందుకు, నీలాంటి వ్యక్తిని ఈ పెద్ద ద్వారా మాకు ఇచ్చినందుకు అండ్ మనస్ఫూర్తిగా నీ సందర్భంగా సుకుమార్కి నేను నా అభినందనలు తెలియజేయాలి. సుకుమార్,
ఒక మెట్లో మాణిక్యాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.